సోషల్ మీడియాలో మీ ఇద్దరు చాలా ట్రెండింగ్ కపుల్. ఏ స్థాయిలో అయితే పాజిటివ్ పబ్లిసిటీ వస్తుందో అదే స్థాయిలో నెగిటివ్ పబ్లిసిటీ కొంత వచ్చి చేరుతుంది. నాకు ఈ క్వశ్చన్కి స్ట్రైట్గా ఆన్సర్ మీ ఇద్దరు విడివిడిగా చెప్పాలి. కాంట్రవర్సీస్ మీరు క్రియేట్ చేసుకుంటున్నారా, లేకపోతే మీకు వస్తున్నటువంటి పబ్లిసిటీని తట్టుకోలేక కొంతమంది సంచలనాలకి కేంద్ర బిందువుగా మిమ్మల్ని మారుస్తున్నారా? ఫస్ట్ మీ సమాధానం చెప్పండి. కాంట్రవర్సీస్ మేము ఎప్పుడు క్రియేట్ చేసుకోం. మా దైనందిన జీవితంలో ఇలా పోతున్నాం. కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి నేను ఏమైనా ఎమ్మెల్సీగా గత గవర్నమెంట్లో ఉన్నాను, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాను. రూలింగ్లో కూటమి ప్రభుత్వం ఉంది. దమ్ముంటే తీయమనండి. నేనేమైనా అక్రమాలు చేసామనో, భూదందాలు చేసామనో, లేదా అధికార దుర్వినియోగం చేసామనో దమ్ముంటే తీయమని అడుగుతున్నా గట్టిగా. ఎందుకు నన్ను విడిచిపెట్టేస్తున్నారు? నిజంగా నేను తప్పు చేసి ఉంటే. కాబట్టి నిజంగా తప్పు చేస్తున్న వాడే కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తాడు. మేము కాంట్రవర్సీ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. మేము ఎందుకో ప్రజలకు నచ్చాం. మేము ఒక వ్యక్తిగత జీవితంలో చాలా నలిగిపోయిన మా ఇద్దరం మేము కలిసి దొంగతనంగా తిరగకుండా చొక్కా విప్పితే అందరికీ మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు అందరు దాచుకొని నేను గాంధీ మహాత్ముడు తాలూకా వారసుని, నేను శ్రీరామచంద్రమూర్తిని చెప్పుకునే ఈ సమాజంలో అరే నాయన మేము చిన్నపాటి తప్పు చేసినాము, ఆ తప్పు ప్రజలకు వివరించి ప్రజల మన్ననలు పొందాము. ఈరోజు 60, 70, 80% మాకు అనుకూలత వచ్చింది, మాకు పాజిటివిటీ వచ్చింది. జనంలో ఎక్కడికి పోయినా సార్ ఒక సెల్ఫీ, సార్ ఒక ఫోటో. నిన్న మేము చాలా ఏ రోజు ఇప్పుడు ఇలా రోడ్డు మీదకి వెళ్తే చాలు అలా కనపడ్డామా ఒక 100 మంది వచ్చి ఫొటోస్ అడుగుతారు. నిజంగా మేము చెడ్డవాళ్ళం అయితే మాకు అడగరు కదా. నిజంగా కాంట్రవర్సీస్ చేసి బ్రతకాలనుకునే వాళ్ళమైతే మాకు గుర్తింపు రాదు కదా. మేము వేసిన అడుగులు ఏవైతే ఉంటాయో దానిలో కావాలనే కాంట్రవర్సీ చేయటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది మమ్మల్ని చూసి తట్టుకోలేనితనం కావచ్చు, ఇంత తొక్కినా మళ్ళీ లేచిపోతున్నాడు దువ్వాడ శ్రీనివాస్ అనే భావన కావచ్చు. ఒక దశలో ఒక ఏడాది క్రితం అనుకున్నారు శ్రీనివాస్ అయిపోయాడు, ఇంకా అయితే హైదరాబాద్ పంపించేసాం, ఇంకా అక్కడేదో గుడ్డలు చాలా దారుణంగా మాట్లాడారు మా చెల్లెలు. అవును, ఏదో గుడ్డలు అమ్ముకొని బ్రతుకుతున్నాడు, పోనీరా చచ్చాడాడు వదిలేసినాం అని మా జిల్లాలో ప్రముఖ నాయకులు, మా పార్టీలో ఉండే నాయకులు మాట్లాడారు. ఓహో, నేను టెక్కల నుంచి పారిపోయానా? గుడ్డలు అమ్ముకోవడానికి హైదరాబాద్ వచ్చానా? గుడ్డలోడదీయడానికి హైదరాబాద్ వచ్చాను. నేను నా బిజినెస్ నేను పర్ఫెక్ట్గా చేసుకుంటూ, నిజాయితీగా చేసుకుంటూ, రాజకీయాన్ని కూడా గట్టిగా చేయాలనే నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చాను. అందులో వాళ్ళు సస్పెండ్ చేయించవచ్చు, నన్ను పక్కన పెట్టవచ్చు, తొక్కేసాం అనుకోవచ్చు, అధిగమించేసామని అనుకోవచ్చు. కానీ మళ్ళీ పైకి లేచామే, మాకంటూ ఒక వ్యాపారం పెట్టుకున్నామే, ఆ వ్యాపారంలో ఒక 100 మందికి జీతాలు ఇచ్చి పోషిస్తున్నామే, ఇంకా అది విస్తరిస్తున్నామే. అరే పోయాడే అనుకునేవాడు మళ్ళీ లేచాడే అని కొంతమంది శత్రువర్గాలకి జీర్ణించుకోలేని వాళ్ళు చేసే ప్రయత్నంలో భాగమే ఈ కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తారు.